కరీంనగర్ కి చాలా దూరంలో ఉన్నా సరే జమ్మికుంట సిస్టర్స్ ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ సమానంగా పార్టిసిపేట్ చేస్తున్నారు రాజేశ్వరి చెల్లె శివ తమ్ముడు. చిటితల్లి ఫంక్షన్ కి రాజేశ్వరి చెల్లె వాళ్ళని ఇన్వైట్ చేయడానికి ఇంటికి వెళ్ళినాము. అప్పుడైతే ఇంట్లో అందరికి ఫుల్ ఫీవర్ వచ్చి అందరు పడుకోనే ఉన్నారు. మేము వెళ్ళొచ్చిన 3 days కే చిటితల్లి ఫంక్షన్ అయింది. ఇంటి దగ్గర అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా చెల్లె తమ్ముడు ఇంకా తోడుగా పెద్దోడిని కూడా తీసుకొచ్చి చిటితల్లిని ఆశీర్వదించిండ్రు. నేను ఎలాగైతే చిటితల్లులని నా కూతుర్లుగా భావిస్తానో అట్లనే రాజేశ్వరి చెల్లె కూడా భావిస్తది. ఎందుకంటే రాజేశ్వరి చెల్లెకి కూడా ముగ్గురు అబ్బాయిలే కాబట్టి ప్రవస్తి ప్రశస్తిని మనస్ఫూర్తిగా కూతుర్లుగా స్వీకరించింది. ఈ ప్రపంచంలోని చాలా కుటుంబాల్లో అన్నదమ్ములు లేని వారు కొంతమంది, అక్కచెల్లెలు లేని వారు కొంతమంది, కూతుర్లు లేని వాళ్ళు కొంతమంది, కొడుకులు లేని వారు కొంతమంది. నాకు తెలిసి ఈ బంధాల లోటు చాలా కుటుంబాల్లో ఉండే ఉంటది. కానీ ఈ మా యూట్యూబ్ కుటుంబంలో మాత్రం ఈ బంధాలకి ఏ కొదువ లేదు. మా ఈ జర్నీలో ఒక్కొక్క బంధం బలపడుతూ ఉంటే నిజంగా దేవుడిచ్చిన వరంగానే భావిస్తున్నాం అందరం కూడా. మా ఈ ప్రేమ ఆప్యాయతలని బంధాలని చూస్తుంటే మరి మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ రాజేశ్వరి చెల్లె, సోనీ చెల్లె ఇంకా ఒడి నింపడం అయిపోయిన తర్వాత ఫోటోకి పోజ్ ఇస్తున్నారు అంతే.